నిన్న తెలంగాణలో 2, 3 కీలక పరిణామాలు జరిగినాయి. నిరుద్యోగులకు సంబంధించింది. ఇప్పుడు గాంధీ భవన్‌కి పోతాము అనంటే అక్కడ వాళ్ళని రానీయకుండా అడ్డుకున్నారు. ఇంకొకటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిరుద్యోగులందరూ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే అక్కడికొచ్చిన కోదండరామ్ గారిని ప్రశ్నలు అడిగి మొత్తం ఉక్కిరిబిక్కిరి చేసిర్రు. ఎళ్ళిపోయిండు ఆయన ఆడ్నుంచి. కోదండరామ్ గారికి నాకు తెలిసి నిన్న మొదటిసారి అనుకుంటా ఇది. ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళకి దొరకకుండా చిక్కడు దొరకడు అంటారు చూసిర్రా? అగో అట్లా తప్పించుకొని తిరుగుతున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు చెప్తున్నారు ఈ మాట తప్పించుకొని తిరుగుతున్నారు అని. అందుకోసం నేను వాడాల్సొచ్చింది ఆ పదాన్ని. తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకట అంటే వాళ్ళ ఇంటికి పోయి మెమోరాండం ఇస్తాం మేము. ఇగో గీ మాకు ఏమున్నాయి ఇబ్బందులు ఏమున్నాయి మా తరపున మీరు మాట్లాడుర్రి సారు పెద్ద మనిషి లెక్క అని ఇంటికి పోయి మెమోరాండం ఇస్తా అంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడట. నిరుద్యోగులు చెప్తుర్రు. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టింది మీరు కాదా? మేము చేస్తున్న యాత్రలకి జెండా లూపింది మీరు కాదా? మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీరు ఓటెయ్యిర్రి అని చెప్పిర్రు. వాళ్ళ తరపున మాట్లాడిర్రు. మాట్లాడినప్పుడు మేము కూడా నమ్మి మీరు చెప్పినటువంటి విధంగా మేము పోయి ప్రచారం చేసినాం. మరి ఇలా వాళ్ళు హామీలు నిలబెట్టుకోకపోతే మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలి కదా. ఇప్పుడు 2.5 ఏళ్ల కిందట ఒక లెక్క, 2.5 ఏళ్ల తర్వాత ఒక లెక్క కావద్దు కదా. ఎందుకు మాట్లాడతలేరు మీరు మరి? ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టిరు కదా. రెచ్చగొట్టి జనాల దగ్గరికి పోయి జనాలకి చెప్పి కాంగ్రెస్కి ఓటేసేటట్టు చేసిరు కదా. వాళ్ళు చెప్పిన మాటే కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని. గదే అడుగుతున్నాం కదా. మేమేమైనా కొత్తగా అడుగుతున్నామా లేకపోతే పదవులు అడుగుతున్నామా? చాలా చాలా ప్రశ్నలు వేసిరు నిజానికి. కోదండరామ్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులలో ఒకరు. తెలంగాణ సమాజం నమ్ముతుంది. సరే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒప్పుకోరనుకోండి. ఆయన మేధావులు ఇద్దరే అన్నాడు. తెలుసు కదా, మనం చూసినాం కదా మొన్న. ఆయనకి మేధావులు ఇద్దరేనట. కానీ నిరుద్యోగులు అన్నారు మిమ్మల్ని మేధావి లెక్క, మిమ్మల్ని ఒక పెద్ద సార్ లెక్క మేము చూస్తే గిదా మీరు ఇచ్చేది, ఇదా మీరు చెప్పేది అంటే అసలు సమాధానం లేదు. సమాధానం లేదు. ఒక్కసారి వీడియో చూపిస్తా. చూసిన తర్వాత చాలా మాట్లాడాల్సింది ఉంది దీని గురించి. ఎందుకంటే చాలా మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా అందులో భాగస్వాములు. నిరుద్యోగులందరూ ఆ రోజు బస్సు యాత్రలు చేసి ఊర్లలోకి పోయి అమ్మలై అక్కలై కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిరు. అట్లాంటి నిరుద్యోగులు ఇలా తిరగబడుతున్నారు. కాబట్టి చాలా మాట్లాడుకోవాలి. ఫస్ట్ వీడియో చూపిస్తా మీకు నేను. కోదండరామ్ గారు పద్ధతి కాదని మాట్లాడుతారు. ఏది పద్ధతి మరి? మీ ఇంటికి వచ్చి మెమరాండం ఇస్తాము అంటే తీసుకోకుండా ఉన్నారు కదా మీరు. అది పద్ధత? పెద్ద మనిషి లెక్క వాళ్ళు ఇన్ని రోజులు గౌరవించారు కదా. గౌరవిస్తే వాళ్ళకి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంది? ఇప్పుడు ఆ రోజు రెచ్చగొట్టడానికేమో నిరుద్యోగులు దొరికిర్రు. ఇయ్యాలనేమో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు మాత్రం పద్ధతిగా కనిపిస్తలేవా మీకు? ఇవాళ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు పద్ధతిగా కనిపిస్తలేవా? ఇది నిజంగా చాలా దారుణమైన మాటలు మాటలు. అర్జెంట్ ఒక ప్రెస్ మీట్ ఉందట. నిరుద్యోగుల ఇష్యూ కంటే మీకు అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ ప్రెస్ మీట్ ఉందా? అర్జెంట్ దానికోసం పోతున్నా నేను, ఇది పద్ధతి కాదు అంటారు. మరి ఆ రోజు ఎట్లా మీరు వీళ్ళందరినీ రెచ్చగొట్టిర్రు? వీళ్ళకంటే అర్జెంట్ పని ఉందా? చచ్చిపోతున్నారు నిరుద్యోగులు, చచ్చిపోతున్నారు. రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఆ గిన్నె జరుగుతున్నప్పుడు ఏ ఒక్క రోజు మీకు అర్జెంట్ అనిపించలేదా నిరుద్యోగుల గురించి మాట్లాడు? ఏ ఒక్క రోజు మీకు ప్రయారిటీ ఉన్న ఇష్యూ అనిపించలేదా నిరుద్యోగుల గురించి మాట్లాడు? దొరుకుతలేడు, దొరికిండు. కాబట్టి నిరుద్యోగులందరూ ఉరికిచ్చిరు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఎందుకంటే ఇప్పుడు మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతున్నాం, రండి సార్ మా దగ్గరకు వచ్చి మాట్లాడుర్రి అంటే మాట్లాడతలేడు. నిరుద్యోగుల ఇష్యూ మాట్లాడమంటే మాట్లాడతలేడు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది మాట్లాడుర్రి అని ఎవరన్నా జర్నలిస్టులు నాలాంటోళ్ళు ఏదన్నా రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి మాట్లాడుర్రి అంటే మాట్లాడతలేడు. లేకపోతే ఎవరన్నా వేరేటోళ్ళు ఎవరన్నా మేధావులు అనేటోళ్ళు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా అని అంటే మాట్లాడతలేడు. 2.5 ఏండ్ల నుంచి కోదండరామ్ గారి గొంతు మూగబైంది, మొత్తం మూగబైంది. ఇప్పుడు ఇదే కోదండరామ్ గారు, నేను తెలంగాణ ఉద్యమం కూడా కవర్ చేసిన. తెలంగాణ ఉద్యమంలో ఈయన పిలిపిస్తే రాజీనామాలు చేసిరు రాజకీయ నాయకులు. రాజీనామాలు చెయ్యాలి ఖచ్చితంగా, ఎందుకు రాజీనామాలు చెయ్యరు అని పిలిపిస్తే రాజీనామాలు చేసిరు. ఇవాళ అదే నిరుద్యోగులు మీరు రాజీనామా చెయ్యిర్రి అంటే మాత్రం రాజీనామా చేస్తలేరు. మీరు పిలిపించిన రోజేమో తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలి,
నిరుద్యోగుల కోసం రాజీనామా చెయ్యరి సార్ అంటేనేమో రాజీనామా చేయడు. రాజీనామా చేయకపోగా సుప్రీంకోర్టు రాకబోయి వాళ్ళ పదవులు తెచ్చుకుంటారు. వీళ్ళు అడుగుతుంది అదే. 60 ఏండ్లలో ఉన్నారు మీరు, మీకేమో పదవుల కోసం కోట్ల రాకపోతారు. 30 ఏండ్లున్న పిల్లగాండ్లం మేము. 30 ఏండ్లున్న పిల్లగాండ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే చచ్చిపోతురు సార్ ఒక్కొక్కరు. అగో గాళ్ళ గురించి మాట్లాడమంటే నోరెందుకు వస్తలేదు మీకు, ఇది అడుగుతున్నారు. మీకేమో పదవుల కోసం అక్కడ రాకపోతారు, మా పదవుల కోసం కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు కనీసం మీ గొంతు విప్పుర్రి, ఎందుకు మూగబోయింది, మీ గొంతు ఎందుకు మూగబోయింది అని అడుగుతున్నారు. ఎందుకు పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు అని అడుగుతున్నారు. నిరుద్యోగులు ఏమడుగుతున్నారు ఇలా? మీ పదవుల కోసం పెదవులు మూసుకుంటారా? ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు అడుగుతలేరు మీరు? ఆ రోజు మా దగ్గరకు వచ్చి బాగా అడ్డం పొడుగు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు మూగవైర్రు? తెలంగాణలో ఏం జరుగుతుంది, 2.5 ఏండ్లలో ఎందుకు రైతులు ఏడుస్తున్నారు, ఎందుకు మహిళలు ఏడుస్తున్నారు, ఎందుకు నిరుద్యోగులు ఏడుస్తున్నారు? ఇగో దీని మీద ఎందుకో మాట్లాడరు. మరి మీరు ఆ రోజు ఎందుకు ఓటేయమని చెప్పారు? నిజానికి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న సరైందే కదా, తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు కదా, చెప్పినప్పుడు వాళ్ళు చెయ్యనప్పుడు మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ మాట కూడా నమ్మలే మేము, పెద్ద మనిషివని నీ మాట నమ్మినాం. మీరు చెప్పారు ఓటేయించమని, మీరు చెప్పారు కాంగ్రెస్ వైపు నిలబడాలని, మీ మాట నమ్మినాం. పార్టీ వాళ్ళ మాట కూడా నమ్మలే. మరి ఇలా మీరెందుకు నిలబడతలేరు మా దిక్కు? మీరెందుకు నిలబడతలేరు? ఆ రోజు మా ఇండ్ల దగ్గరికి వచ్చిర్రు కదా, మీరు మాకు సంఘీభావం తెలిపిరు కదా, మరి ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఒక్క మాట మాట్లాడరా మీరు? ఒక్క మాట. 2.5 ఏండ్లలో నిరుద్యోగుల తరపున ప్రశ్నించింది ఏ రోజు ఉంది? మీది నుంచి కనీసం ఇంటికి వచ్చి మెమరాండం ఇస్తాము అంటే కలుస్తలేరట. కాబట్టి నిన్న దొరికిండు. నిజానికి వాళ్ళు 2.5 ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నారు, 2.5 ఏండ్ల నుంచి అడుగుతున్నారు, ఒక్క రోజు దొరుకుతలేడు. మిమ్మల్ని నమ్మి ఆ రోజు చేసినాము, మరి మీరు ఇవాళ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా వాళ్ళ కోపంలో కానీ వాళ్ళ బాధలో కానీ ఖచ్చితంగా అర్థం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ జేఏసీ అని పెట్టి జేఏసీ చైర్మన్గా ఉండి ఆయన ఇచ్చినటువంటి పిలుపులు కావచ్చు, అదంతా చూసినటువంటి జనం వీళ్ళ దగ్గరికి పోయి, నిరుద్యోగుల దగ్గరికి పోయి, తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న ఎన్నికలప్పుడు మనం వాళ్ళకి ఓటెయ్యాలి అని ఆయన చెప్తే, పెద్ద మనిషి లెక్క ఆయన చెప్తే చాలా సందర్భాలలో విన్నారు. పాపం వాళ్ళు విని జనాలకు పోయి చెప్పి వాళ్ళు ఏం జరిగింది? మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇదంతా, ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసమని తెలంగాణకు ఇంత నష్టం జరుగుతుంటే, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే, మళ్ళా తెలంగాణ మీద విపరీతమైనటువంటి కుట్రలు జరుగుతుంటే మాట్లాడరా మీరు? నిజానికి కోదండరామ్ గారు ఎలా దొరికిర్రు, కోదండరామ్ గారిని ఎలా ప్రశ్నించారు నిరుద్యోగులు. కానీ తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఆ రోజు ఎవరైతే ఓటేయమని చెప్పిరో నియోజకవర్గాలలో ఎవరన్నా ఎమ్మెల్యే పోతే కనుక సేమ్ పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి, ఎక్కడికక్కడ మీరు ఎందుకు చెప్పిర్రు, ఇవాళ ఎందుకు ముఖం తిప్పేసుకొని తిరుగుతున్నారు అని ఎక్కడికక్కడ ప్రశ్నించే లెక్కనే కనిపిస్తున్నారు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్తో స్టార్ట్ అయింది. అది ఆగేటట్టు అయితే ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ గడ్డలో, తెలంగాణ మట్టిలో, తెలంగాణ రక్తంలో ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజు ఒక మాట మాట్లాడి, ఈ రోజు ఒక మాట మాట్లాడి తప్పించుకొని తిరుగుతాం, మేము ఎక్కడికి పోతలేం కదా, వాళ్ళని కలుస్తలేం కదా, ఇంకా టైం ఉంది మాకు, అప్పటి వరకు మాట్లాడతావా? ఇప్పుడు కోదండరామ్ గారు ఇలా మాట్లాడలేదు కదా, ఇంకా సంవత్సరం తర్వాత, ఇంకో 6 నెలల తర్వాత మీరు మాట్లాడినా ఎవ్వరు, మీరు ఒకవేళ అదే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా కూడా మీకేదో సొంత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్పించి జనాల కోసం మాట్లాడతలేరు అని జనాలు అనుకుంటారు. ఎందుకంటే నిరుద్యోగుల విషయంలో మీరు మాట్లాడకపోతే, రైతులంత ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే, తెలంగాణలో ఎక్కడికక్కడ రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకుంటుంటే ఒక్క రోజు నోరెత్తకపోతే ఇంకెన్నడు మాట్లాడతారు మీరు? ఇంకెన్నడు మాట్లాడతారు? ఇప్పుడు తెలంగాణ ఇబ్బంది పడుతుంటే, తెలంగాణ నాశనం అవుతుంటే కూడా మాట్లాడకపోతే మీరు ఇంకెన్నడు మాట్లాడతారు అనుకోవాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోదండరామ్ గారి మీద తిరగబడ్డారు. కానీ ఇది మొదలైంది, ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా. నిజంగా నిన్న ఆ నిరుద్యోగులు చూసిన తర్వాత కోదండరామ్ గారితో స్టార్ట్ అయింది. కానీ ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఊర్లో అట్లనే ఉంది. మొత్తం ప్రతి ఊర్లో కూడా ఎప్పుడు ఎవరన్నా వస్తే అడుగుతాము అన్న లెక్క చూస్తున్నారు. అందుకే వీళ్ళు ఎక్కడికి నియోజకవర్గాలకి ఆడికి పోకుండా తిరుగుతున్నారు. కానీ ఎక్కువ రోజులు ఏం తప్పించుకోలేరు. ఇక జనాలు తిరగబడే టైం వచ్చింది. దీన్ని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు.